మండు టెండర్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీ ఎన్నికల ప్రచారం యుద్ధాన్ని తలపిస్తోంది. వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటున్నారు ప్రధాన పార్టీల నేతలు. టీడీపీ పాలనపై వైసీపీ, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్ టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు చంద్రబాబు, పవన్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం తారాస్థాయిలో జరుగుతోంది. కడప జిల్లా రాయచోటి, చిత్తూరు జిల్లా పలమనేరులో సభల్లో పాల్గొన్నారు చంద్రబాబు. ఏపీ అభివృద్ధి కోసమే కష్టపడుతున్నానన్నారు. ప్రధాని మోడీతో తనకెలాంటి వ్యక్తిగత వైరం లేదన్న బాబు రాష్ట్ర హక్కుల కోసం ఎదిరించారని చెప్పారు. జగన్ జుట్టు మోడీ చేతుల్లో ఉందన్న బాబు ఎక్కడ జైలుకు పంపుతాడోనని జగన్ భయపడుతున్నారన్నారు. మహానుభావులు పుట్టారు, కానీ ఈ తులసి వనంలో ఒక గంజాయి మొక్క కూడా ఇక్కడే పుట్టింది. అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎవరి కోసం? నా కోసం పోరాడానా? మోడీకి నాకు వ్యక్తిగత తగరాదులున్నాయా? మాకు వ్యక్తిగత విభేదం ఉందా? విభజన హామీ నిలబెట్టుకోవాలి అని గట్టిగా పోరాడాను. రేపల్లె, తిరువూరు, చిలకలూరిపేటలో ప్రచారం చేశారు జగన్. అధికారంలోకి రాగానే ప్రస్తుత ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరిపిస్తామన్నారు. 3 దశల్లో మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలేందుకు పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు చీకటి ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు జగన్. మొట్టమొదటి సంతకంతో బెల్ట్ షాపులు రద్దు చేస్తాను అని చెప్పిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో బెల్ట్ షాపులు రద్దు కాలేదు. మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను. మద్యపానాన్ని 3 దశల్లో నిషేధిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఎలా చెబితే అలా నడుచుకుంటాడు ఈ యాక్టరు, ఈ పార్ట్నరు. ఈ యాక్టరు, ఈ పార్ట్నరు నామినేషన్లు వేస్తే ఆ నామినేషన్లలో మనకు కనిపించేది తెలుగుదేశం పార్టీ జెండాలు కూడా కనిపిస్తాయి ఆ నామినేషన్లలో. ఏపీలో ఏర్పడబోయేది జనసేన ప్రభుత్వమేనని పవన్ కళ్యాణ్ అన్నారు. అమరావతిలో తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. కృష్ణా జిల్లా కైకలూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ కళ్యాణ్ వైసీపీ చీఫ్ జగన్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాయలసీమను రక్తసీమగా మార్చారని ఆరోపించారు. రాజకీయాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబీకులు లేదంటే చంద్రబాబు గారి కుటుంబీకులు తప్ప ఇంకెవరికి రాజకీయం చేయకూడదా? మేము మారుస్తాం, కొత్త తరం తెస్తాం, పాత కోటలు బద్దలు కొట్టి తీరుతాం, జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం, ముఖ్యమంత్రిగా అమరావతిలో ప్రమాణ స్వీకారం చేసి తీరుతాం. 5 ఏళ్లుగా ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ అన్నారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే పవన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. దేశం ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు సుస్థిర పాలనకు బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలని కోరారు పురంధేశ్వరి. మీరు వేసేటువంటి ఓటు మన జీవితాల్లో మేలైనటువంటి మన జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవాలి అని చెప్పి మనం వేస్తున్నటువంటి ఓటు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని చెప్పి మనం వేస్తున్నటువంటి ఓటు. అదే విధంగా దేశ ప్రతిష్ట కూడా ఇవాళ మీ ఓటులో ఇనుముడి ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ గుర్తించాలి అని చెప్పి నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రేపటితో నామినేషన్ల పర్వం ముగుస్తుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి పార్టీలు.